నలుగురు ఐదుగురు కూడా వాళ్ళు మీడియా పరంగా ఎస్టాబ్లిష్ అయ్యారు, కానీ అక్కడ నానా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా. బేసిక్గా అప్పట్లో అందరూ ధర్మారెడ్డిని తిట్టుకునేవాళ్ళు, ఏమని మొత్తం గ్రిప్ అంతా తన చేతిలో పెట్టుకున్నాడు, జగన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, వీళ్ళు చెప్పినా కూడా జగన్ దగ్గర చెప్పే ధైర్యం లేదు, చెప్పినా వీళ్ళకంటే యాక్సెస్ అతని దగ్గర ఉంది అన్నటువంటి దాంతో ఏం చేయలేకపోయారు, ఈవెన్ ఇంక్లూడింగ్ వైవి సుబ్బారెడ్డి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే వీళ్ళ ముగ్గురు మధ్యన ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించాలనుకుంటున్నారు కానీ భక్తులు మెప్పించాలనుకోవట్లేదు. ధర్మారెడ్డి టైంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ధర్మారెడ్డి ఏమో పబ్లిక్ని మెప్పించాలి అనేటటువంటితో పాటు జగన్ తనని అంటే అక్కడ ఏం తేడా జరగలేదు అనుకోవాలి, ఏ తేడా రానియకూడదు, ఇదే పని మీద ఉండేవాడు ధర్మారెడ్డి. సుబ్బారెడ్డి వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన కూడా మనకు కావాల్సింది మనం చేస్తున్నారు కదా అనేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, వేరే ఇందులో ఏలు పెట్టాల అడ్మినిస్ట్రేషన్లో. ఇప్పుడే ఇంకోటి వాళ్ళు వెళ్ళి జగన్ ను పంపించాలనే ఫీలింగ్ లేదు వాళ్ళకి, ఏది టీటీడీ నడిపెట్టి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి లడ్డు అప్పుడే చూడండి, ఈవో శ్యామలరావు ఏమో అది కల్తీ, ఏది దాని పేరు ఏంటిది, వనస్పతి అన్నాడు. వెంకయ్య చౌదరి ఏమో పంది కొవ్వు నూనె అన్ను చేపల కొవ్వు నూనె అన్నాడు. అంటే సమన్వయం వాళ్ళిద్దరి మధ్యనే లేదుగా, అక్కడ ఈవో డిప్యూటీ ఈవోల మధ్య లేదు. తర్వాత చైర్మన్ లేరు, ఉండుంటే మూడో వెర్షన్ వచ్చి ఉండేదేమో, అక్కడే సమన్వయ లోపం ఉంది. ఇద్దరు చంద్రబాబు గారిని మెప్పించాలనేటటువంటి ప్రయత్నంలో జరిగింది.